నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ తో రూపొందించిన ఈ సినిమాకు ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించనున్నారు. టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టైటిల్ గురించి టాలీవుడ్ లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థం ఏంటని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మనిషి మృగం కలగలిపిన పోస్టర్ చూస్తూ ఉంటే రాక్షసుడనే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగిటివ్ రోల్ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు. మరి కొందరేమో రాకా అంటే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలాగే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు. పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్ పై ఎవరికి తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపించడం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.